సాయం కోసం జనతా గ్యారేజ్కి వచ్చిన వాళ్ళని నాకు తెలియకుండానే తిరిగి పంపించేస్తున్నారు. తట్టుకోలేకపోతున్నానురా. వీళ్ళని తప్పనలేను. నాకు జనం ముఖ్యం, వీళ్ళకి నేను ముఖ్యం. బహుశా నా వయసును కూడా కొంచెం గౌరవించి కాస్త దూకుడు తగ్గించాలేమో. కానీ జనతా గ్యారేజ్కి కష్టం చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళు అదే బాధతో తిరిగి వెళుతుంటే నేను బతికున్నా కూడా చచ్చినట్టే ఉంది. ఇక జనతా గ్యారేజ్ బాధ్యతలు నువ్వు తీసుకోవాల్సిన టైం వచ్చిందేమో. ఏ బాధ్యతలు? బళ్ళ రిపేర్లా, మనుషుల రిపేర్లా? ఏదో ఒక రాజకీయ పార్టీనో ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్నో అప్పచెప్పినట్టు బాధ్యతలంట. నా దృష్టిలో వాటికన్నా గొప్పదిది. అది మీకు. ఆ షెడ్లోకి వెళ్ళి చెక్క కుర్చీలో కూర్చుని జనం వచ్చి చెప్పే సోది వినటం, ఆ బళ్ళు రిపేర్లు చేస్తే వచ్చే చిల్లర లెక్కేసుకోవడం నా గోల్ కాదు. చాలా పెద్ద పెద్ద ఆశలున్నాయి నాకు. ఫోన్ చేయండి. ఎన్నో ఏలుగా ఎన్నోసార్లు కలవకూడని చోట కలవకూడని విధంగా కలిశాం తప్ప ఇలా ప్రశాంతంగా ఎప్పుడూ కలవలేదు. మీతో బంధుత్వం కలుపుకుంటానని కలలో కూడా ఊహించలేదు. మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాను. ఏం మాట్లాడుతావు నువ్వు? ఏయ్, నువ్వేంటి మీరు అనాలి. నా కాబోయే మావగారు ఆయన. ఎప్పటి నుంచో మీకు చెప్దాం అనుకున్నాను, కుదరలేదు. నేను తను ఒకరినొకరం ఇష్టపడ్డాం. పెళ్ళి కూడా చేసుకుందామని ఫిక్స్ అయ్యాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అంకుల్. మిగతా విషయాలు కూడా ఒకసారి అనేసుకుంటే ఇంట్లో వాళ్ళందరూ ఒకసారి మాట్లాడుకుని మీకు కబురు చేస్తాం. నా పెళ్లి గురించి మీరు డిస్కస్ చేయడం ఏంటి? వి లవ్ ఈచ్ అదర్. మీరు కాదన్నా మేము పెళ్లి చేసుకుంటాం. ఏంటా మాటలు? పద్మ, వాడు చెప్పింది కరెక్టే. చదువుకున్నోళ్ళు ఒకరినొకరు ఇష్టపడ్డారు. వాళ్ళ జీవితాల గురించి వాళ్ళకి తెలీదా? వాళ్ళిద్దరికి ఏది ఇష్టమో అలా చేయండి. ఈ మ్యాచ్ మీకు ఎందుకు ఎంత ఇంట్రెస్టో నాకు అర్థం కావట్లేదు. ఈ జనతా గ్యారేజ్ ఎంత పవర్ఫుల్లో నీకు తెలియదురా. ఇక నుంచి ఆ పవర్ మన ఇంట్లో ఉంటుంది. గెట్ ఇన్. హైదరాబాద్ సిటీ లిమిట్స్లో ఒక క్వారీ వర్క్ జరుగుతుంది. అండ్ దట్ ఇన్ నో మైనింగ్ జోన్. ఇంత ఓపెన్గా జరుగుతుంటే ఎవరు యాక్షన్ తీసుకోలేదా? పైగా ఈ క్వారీ కోసం దగ్గరలో ఉన్న 2 విలేజెస్ని వెకెట్ చేయించారు. షాకింగ్. ఎన్వైరన్మెంటల్ సైన్స్ స్టూడెంట్స్ అయి ఉండి మీరు దీన్ని ఇష్యూ చేయాలి కదా. యూ షుడ్ మేక్ సమ్ సౌండ్. చాలాసార్లు అనుకున్నాం, కానీ చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో. నేను మాట్లాడేది ఎన్వైరన్మెంట్ గురించి. దాని ముందు పెద్ద ఏంటి చిన్న ఏంటి? మామూలు పెద్దలైతే ఏదైనా ఫైట్ చేసేవాళ్ళు, కానీ ఆ జనతా గ్యారేజ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు. జనతా గ్యారేజ్ వాళ్ళెవరు? ఏదైనా ప్రాబ్లం వచ్చినా సాయం కావాలన్నా అందరూ వెళ్ళేది అక్కడికి. చాలా మంచివాళ్ళు అండ్ సో పవర్ఫుల్ టు. కానీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఇదంతా చేస్తున్నాడు. సో ఎవరికి దాని జోలికి వెళ్ళడం ఇష్టం లేదు, ధైర్యం లేదు. తప్పు చేస్తూ ఇంకా మంచోళ్ళేంటి?
ఎవరిక్కడ? రాఘవ? ఆనంద్, ఎన్వైరన్మెంటల్ రీసెర్చ్. చాలా డ్యామేజ్ అయిపోయింది. ఇట్స్ టూ లేట్. అయినా ఆపాలి. అది చేయకూడదు ఇది చేయకూడదు అని చిన్నప్పటి నుంచి విని విని చాలా అలసిపోయాను. మళ్ళీ అదే వినపడటం నాకు ఇష్టం లేదు. నాట్ ఎనీమోర్. ఇది నా సొంతం, నా ఇష్టం. కానీ నాకు మాత్రం ఎప్పటి నుంచో ఒకటే చెప్పి 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 మళ్ళీ అదే చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ఇదంతా నీ సొంతం అన్న. యు నో వాట్, ఈ నేచర్లో ఏది మన సొంతం కాదు. మనం ఈ భూమి మీద టెనెంట్స్ మాత్రమే. కొన్నాళ్ళు ఉండటానికి వచ్చాం, ఉండి ఏది డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదాం. తర్వాత తరానికి ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చేయాలి. కానీ ఇలా చేయడం చాలా చాలా తప్పు. వద్దు. రాంగ్ ప్లేస్కి వచ్చావు. నేనెవరో తెలుసా? అదేదో జనతా గ్యారేజ్ వాళ్ళ అబ్బాయి అన్నారు. ఎవరో బిజినెస్ టైకూన్ అల్లుడు అన్నారు. ఇంకేమైనా ఉన్నాయా? అక్కడ వాళ్ళు ఇంకా పని ఆపుతున్నట్లేరు. మీరు ఆపుతారా? నన్ను ఆపంటారా? నేను ఆపను. నువ్వు ఆపగలను అనుకుంటే గో గివ్ ఇట్ ట్రై. వాడెవడో ఆపుతాడంట. ఆ సంగతి ఏంటో చూడండి. ఓకే. గట్టిగా బలంగా ఉన్నాడు, పక్కనే ఉండి అన్ని జాగ్రత్తగా చూసుకుంటాడని పెట్టుకుని ఉంటారు. అతనే బండికి బయలుదేరుతున్నాడు. మీరు కూడా బయలుదేరితే బెటర్. రెండు నిమిషాల్లో మీ జేసీబీలు టిప్పర్లు అన్ని తీసుకుని సైట్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అవుట్. ఆనంద్ ఎవరు? అతను జనతా గ్యారేజ్కి రావాలి ఒకసారి. బయలుదేరు. ఎందుకు? సత్యం గారు ఒకసారి కలవాలన్నారు.
ఆనంద్. సత్యం కూర్చో. మా అబ్బాయి విషయమని నిన్నిక్కడికి పిలిపించలేదు. అతని మనుషులు ఎందుకు కొట్టేవో తెలుసుకుందామని. మీ అబ్బాయిని అడగలేదా? తప్పు చేశాడు, తప్పని చెప్తుంటే ఇంకో తప్పు చేయబోయాడు. కొట్టి తప్పని చెప్పాడు. మీ గురించి చాలా విన్నాను సార్, మంచిగానే. కానీ మీ అబ్బాయిలో అది కనిపించలేదు. జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును. బాగా నచ్చింది సార్ నాకు. మీ అబ్బాయికి కూడా చిన్న రిపేర్ అవసరం. కానీ మీరు మాత్రం మంచి నమ్మాను, అందుకే పిలవగానే వచ్చాను. మీ వాడు తప్పు చేస్తున్నాడని మీకు తెలియదని నేను నమ్ముతున్నాను. కానీ అది మీకు తెలిసి పైకి ఇలా మంచి వాళ్ళు అలా నటిస్తున్నారని నాకు తెలిస్తే మీకు జనతా గ్యారేజ్ రెండింటికి రిపేర్ చేయాల్సి ఉంటుంది. మరి నేను బయలుదేరినా? మీ వాళ్ళకి ఇంకో చోట ఇంకొకటితో ఉంది, తప్పని చెప్పి రావాలి.